హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవో విడుదల అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖలు, జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులకు నూతన బాధ్యతలు అప్పగిస్తూ ఈ బదిలీలు చేపట్టారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్ శ్రీధర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయనకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్ను బదిలీ చేశారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధా ప్రకాష్, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయల్ను నియమించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా హరిచందన దాసర్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీజీ ఆయిల్ ఫెడరేషన్ ఎండీగా జె శంకరయ్య, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్ గాంధీ హనుమంతును నియమించారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఈ నవీన్ నికోలస్, సమాచార శాఖ కమిషనర్గా భారతి లక్ష్మీ నాయక్, R&R కమిషనర్గా కిర్లు శివకుమార్ నాయుడు, సాధారణ పరిపాలనా విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా సృజనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా టి వినయ్ కృష్ణారెడ్డి, వ్యవసాయ సహకార శాఖ సంయుక్త కార్యదర్శిగా ఎల్ శివశంకర్ను నియమించారు. శివశంకర్కు విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించగా, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్కు కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్గా కె హైమావతి, సింగరేణి డైరెక్టర్గా పి గౌతమ్ను నియమించారు. మత్స్యశాఖ డైరెక్టర్గా కె నిఖిల, పర్యాటక శాఖ ఎండీగా వల్లూరి క్రాంతి, ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ సిఇఓగా పి ఉదయ్ కుమార్, టీజీఎస్పీ కార్యదర్శిగా ప్రియాంక ఆలా, సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పి ప్రావీణ్ను బదిలీ చేశారు. ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ డైరెక్టర్గా వాసం వెంకటేశ్వరరెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరి, ఖమ్మం జిల్లా కలెక్టర్గా అనుదీప్ దుర్శెట్టి, హన్మకొండ జిల్లా కలెక్టర్గా స్నేహ శబరీష్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా ముజమ్మిల్ ఖాన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు పరిపాలనలో సమర్థతను పెంచడంతో పాటు వివిధ శాఖలు, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమివ్వడం లక్ష్యంగా జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నూతన బాధ్యతలు స్వీకరించిన అధికారులు వెంటనే తమ విధులు చేరాలని ఉత్తర్వులు స్పష్టం చేశారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.